ఐబొమ్మ ఈ పేరు వినగానే సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. సామాన్యుడికి మాత్రం అదొక ఎంటర్టైన్మెంట్ అడ్డ. అయితే ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకున్నారని, సొంత భార్య ఇచ్చిన సమాచారంతోనే దొరికిపోయాడని ఇన్నాళ్ళు మనం విన్నాం. కానీ అదంతా అబద్ధమా? అసలు ఐబొమ్మ రవిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదా? కేవలం పాలిటిక్స్ కోసమే ఆయన లొంగిపోయాడా? జైల్లో తన తోటి ఖైదీ దగ్గర రవి చెప్పిన ఆ సీక్రెట్స్ ఏంటి? కొలుగురి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇదిగో. ఐబొమ్మ రవి ఇతను సామాన్యుడు కాదు. తన ఆలోచనలతో ఒక వ్యవస్థని సృష్టించాడు. ఇన్నాళ్ళు రవిని పోలీసులు ట్రేస్ చేశారని, భార్య సమాచారం ఇచ్చిందని ప్రచారం జరిగింది. కానీ అది పచ్చి అబద్ధం. రవికి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వెస్టిండీస్ సిటిజన్షిప్ ఉంది. కాంబోడియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భారీగా పెట్టుబడులున్నాయి. వందల కోట్ల ఆస్తులు పోగు చేసుకున్నాడు. బాంబేలో నజ్మా, హాజీ లాంటి వాళ్ళతో పరిచయాలున్నాయి. అలాంటి వ్యక్తిని పట్టుకోవడం అసాధ్యం. నిజానికి రవి పోలీసులకు దొరకలేదు. తానే దొరికేలా ప్లాన్ చేశాడు. అవును, మీరు వింటున్నది నిజం. హైదరాబాద్ లో ఉంటూనే కావాలని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేశాడు. ఊబర్ క్యాబ్ వేసుకుని దర్జాగా ఐమాక్స్ థియేటర్ లో కూర్చున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 రోజులు పోలీసులు తనను పట్టుకుంటారేమో అని వెయిట్ చేశాడు. కానీ ఎవరూ రాలేదు. తను ఒక సూపర్ మ్యాన్ లా ఫీల్ అయ్యాడు. తనను పట్టుకునే దమ్ము ఈ వ్యవస్థకు లేదని డిసైడ్ అయ్యాడు. చివరికి తానే ఒక రీల్ చేసి షేకావత్ దమ్ముంటే పట్టుకోరా అని సవాల్ విసిరాడు. ఆ తర్వాత తానే తన మొబైల్ నుంచి మెసేజ్ పంపి లొకేషన్ ఇచ్చి మరీ పోలీసులను రప్పించుకున్నాడు. ఇదంతా ఎందుకు? కేవలం డబ్బుల కోసమో, భయంతోనో కాదు. రవి వయసు 41 ఏళ్లు. అతనికి ఒక టార్గెట్ ఉంది. అది పాలిటిక్స్. సామాన్యుడు టికెట్ కొని సినిమా చూసే పరిస్థితి లేదు. అందుకే ఐబొమ్మ పెట్ట అని రవి చెప్తున్న మాట దేశం మీద ప్రేమ లేక కాదు, ఈ వ్యవస్థ మీద కోపంతోనే ఇలా చేశానంటున్నాడు రవి. జైలు నుంచి బయటకొచ్చాక పబ్లిక్ లైఫ్ లో ఉంటూ పాలిటిక్స్ లోకి రావాలన్నదే అతని స్కెచ్. దేశాన్ని ఏలే నెట్వర్క్ తన దగ్గర ఉందని, తనను బంధించడం ఎవరి వల్ల కాదని తోటి ఖైదీతో రవి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఐబొమ్మకున్న ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు. కోట్లాది మంది యువత ప్రతిరోజు ఆ సైట్ ని విజిట్ చేస్తారు. రవి ప్లాన్ ఏంటంటే ఈ నెట్వర్క్ ని ఉపయోగించి డిజిటల్ పాలిటిక్స్ చేయడం. డిజిటల్ దొంగ అని ముద్ర వేయించుకున్నా పర్వాలేదు. రేపు అదే జనాల దగ్గరికి వెళ్లి మీకోసం నేను జైలుకు వెళ్లాను, మీ ఎంటర్టైన్మెంట్ కోసం వ్యవస్థతో పోరాడానని చెప్తే వచ్చే మైలేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అతనికి తెలుసు. రవి దగ్గర వందల కోట్ల ఫండింగ్ ఉంది. గ్లోబల్ నెట్వర్క్ ఉంది. ఇక కావాల్సింది జనం సపోర్ట్. ఆ సపోర్ట్ కోసమే ఈ అరెస్ట్ డ్రామాను అతను స్వయంగా డిజైన్ చేసుకున్నాడు. అంతేకాదు, అతను జైల్లో ఒక మాట అన్నాడట. నేను బయటకు వచ్చాక ఒక పార్టీ పెడతాను, లేదా ఒక పార్టీకి బ్యాక్ ఎండ్ లో ఉంటాను అనేది ముఖ్యం కాదు, కానీ కింగ్ మేకర్ ని మాత్రం అవుతాను. చూస్తుంటే ఐబొమ్మ రవి కేవలం పైరసీ కింగ్ మాత్రమే కాదు, పొలిటికల్ కింగ్ అవడానికి తన పావులను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతను ఇచ్చే మొదటి స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది? అసలు అతని వెనుకున్న ఆ పెద్ద పొలిటికల్ హ్యాండ్ ఎవరు? ఇది ఇప్పుడు హాట్ టాపిక్. చూసారుగా ఐబొమ్మ రవి వెనుకున్న అసలు కథ. మరి జైలు నుంచి వచ్చాక రవి రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి. ఐబొమ్మ ఈ పేరు వినగానే సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. సామాన్యుడికి మాత్రం అదొక ఎంటర్టైన్మెంట్ అడ్డ. అయితే ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకున్నారని, సొంత భార్య ఇచ్చిన సమాచారంతోనే దొరికిపోయాడని ఇన్నాళ్ళు మనం విన్నాం. కానీ అదంతా అబద్ధమా? అసలు ఐబొమ్మ రవిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదా? కేవలం పాలిటిక్స్ కోసమే ఆయన లొంగిపోయాడా? జైల్లో తన తోటి ఖైదీ దగ్గర రవి చెప్పిన ఆ సీక్రెట్స్ ఏంటి? కొలుగురి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇదిగో. ఐబొమ్మ రవి ఇతను సామాన్యుడు కాదు. తన ఆలోచనలతో ఒక వ్యవస్థని సృష్టించాడు. ఇన్నాళ్ళు రవిని పోలీసులు ట్రేస్ చేశారని, భార్య సమాచారం ఇచ్చిందని ప్రచారం జరిగింది. కానీ అది పచ్చి అబద్ధం. రవికి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వెస్టిండీస్ సిటిజన్షిప్ ఉంది. కాంబోడియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భారీగా పెట్టుబడులున్నాయి. వందల కోట్ల ఆస్తులు పోగు చేసుకున్నాడు. బాంబేలో నజ్మా, హాజీ లాంటి వాళ్ళతో పరిచయాలున్నాయి. అలాంటి వ్యక్తిని పట్టుకోవడం అసాధ్యం. నిజానికి రవి పోలీసులకు దొరకలేదు. తానే దొరికేలా ప్లాన్ చేశాడు. అవును, మీరు వింటున్నది నిజం. హైదరాబాద్ లో ఉంటూనే కావాలని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేశాడు. ఊబర్ క్యాబ్ వేసుకుని దర్జాగా ఐమాక్స్ థియేటర్ లో కూర్చున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 రోజులు పోలీసులు తనను పట్టుకుంటారేమో అని వెయిట్ చేశాడు. కానీ ఎవరూ రాలేదు. తను ఒక సూపర్ మ్యాన్ లా ఫీల్ అయ్యాడు. తనను పట్టుకునే దమ్ము ఈ వ్యవస్థకు లేదని డిసైడ్ అయ్యాడు. చివరికి తానే ఒక రీల్ చేసి షేకావత్ దమ్ముంటే పట్టుకోరా అని సవాల్ విసిరాడు. ఆ తర్వాత తానే తన మొబైల్ నుంచి మెసేజ్ పంపి లొకేషన్ ఇచ్చి మరీ పోలీసులను రప్పించుకున్నాడు. ఇదంతా ఎందుకు? కేవలం డబ్బుల కోసమో, భయంతోనో కాదు. రవి వయసు 41 ఏళ్లు. అతనికి ఒక టార్గెట్ ఉంది. అది పాలిటిక్స్. సామాన్యుడు టికెట్ కొని సినిమా చూసే పరిస్థితి లేదు.
అందుకే ఐబొమ్మ పెట్ట అని రవి చెప్తున్న మాట దేశం మీద ప్రేమ లేక కాదు, ఈ వ్యవస్థ మీద కోపంతోనే ఇలా చేశానంటున్నాడు రవి. జైలు నుంచి బయటకొచ్చాక పబ్లిక్ లైఫ్ లో ఉంటూ పాలిటిక్స్ లోకి రావాలన్నదే అతని స్కెచ్. దేశాన్ని ఏలే నెట్వర్క్ తన దగ్గర ఉందని, తనను బంధించడం ఎవరి వల్ల కాదని తోటి ఖైదీతో రవి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఐబొమ్మకున్న ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు. కోట్లాది మంది యువత ప్రతిరోజు ఆ సైట్ ని విజిట్ చేస్తారు. రవి ప్లాన్ ఏంటంటే ఈ నెట్వర్క్ ని ఉపయోగించి డిజిటల్ పాలిటిక్స్ చేయడం. డిజిటల్ దొంగ అని ముద్ర వేయించుకున్నా పర్వాలేదు, రేపు అదే జనాల దగ్గరికి వెళ్లి మీకోసం నేను జైలుకు వెళ్ళాను, మీ ఎంటర్టైన్మెంట్ కోసం వ్యవస్థతో పోరాడానని చెప్తే వచ్చే మైలేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అతనికి తెలుసు. రవి దగ్గర వందల కోట్ల ఫండింగ్ ఉంది, గ్లోబల్ నెట్వర్క్ ఉంది, ఇక కావాల్సింది జనం సపోర్ట్. ఆ సపోర్ట్ కోసమే ఈ అరెస్ట్ డ్రామాను అతను స్వయంగా డిజైన్ చేసుకున్నాడు. అంతేకాదు, అతను జైల్లో ఒక మాట అన్నాడట, నేను బయటకు వచ్చాక ఒక పార్టీ పెడతాను లేదా ఒక పార్టీకి బ్యాక్ ఎండ్ లో ఉంటాను అనేది ముఖ్యం కాదు, కానీ కింగ్ మేకర్ ని మాత్రం అవుతాను. చూస్తుంటే ఐబొమ్మ రవి కేవలం పైరసీ కింగ్ మాత్రమే కాదు, పొలిటికల్ కింగ్ అవడానికి తన పావులను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతని ఇచ్చే మొదటి స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది, అసలు అతని వెనుకున్న ఆ పెద్ద పొలిటికల్ హ్యాండ్ ఎవరు, ఇది ఇప్పుడు హాట్ టాపిక్. చూసారుగా ఐబొమ్మ రవి వెనుకున్న అసలు కథ. మరి జైలు నుంచి వచ్చాక రవి రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.